అబ్బా! ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. మీకు కూడా ఇలా అనిపించిందా ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో లేనప్పుడు? హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్‌గా ఉన్నాను. మీరు కూడా సూపర్‌గా ఉండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్యూటీ అయితే అయిపోయింది. ఇంకా స్కూల్ నుంచి ఇంటికైతే వస్తున్నాను. ఇదొచ్చేసి వెడ్నెస్‌డే వ్లాగ్ అండి. సో, మాది యెల్లో కలర్ యూనిఫార్మ్ వచ్చేసి వెడ్నెస్‌డే అనమాట. ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను. సో, పిల్లలైతే ఇంకా రాలేదు స్కూల్ నుంచి. అందుకే ఇలా అంటున్నాను. అంటే నిజంగానే పీస్‌ఫుల్‌గానే ఉంటుందండి కొంచెము. అంటే రోజు మొత్తం కాదు కానీ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా లేకపోతే కొంచెం హ్యాపీగా రిలాక్స్‌గా అవ్వొచ్చని. నేను కూడా టయర్డ్ అయ్యి వస్తాను కాబట్టి ఇంక వచ్చిన తర్వాత మా పిల్లలు గొడవ పడటము, లేదంటే అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇరిటేషన్‌గా కూడా ఫీల్ అవుతాము. సో, ఇంటికి రాగానే ఇంక పిల్లలు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అలా రిలాక్స్ అవుతూ ఇంక తర్వాత ఇంక పిల్లలైతే వచ్చేస్తారు. ఈరోజు మా ఇంట్లో డిన్నర్‌కి నేను ఉలవల మొలకలతో ఒక రెసిపీ అయితే చేయబోతున్నాను. అది వచ్చేసి ది ఓల్డ్ రెసిపీ అనమాట. మా నానమ్మల, అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. చాలా బావుంటుంది. మీతో షేర్ చేసుకుందామని ఈరోజైతే చూపిస్తాను రెసిపీ అయితే. ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందని చెప్పేసి ఇంకా బస్ స్టాండ్‌కి రోడ్డుకెళ్ళాలి కదా! మెయిన్ రోడ్డుకి వెళ్ళి ఇంకా పికప్ చేసుకొని వచ్చాను పిల్లల్ని. ఇంకా పిల్లలు ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి, తర్వాత ఇంకా వాళ్ళది టిఫిన్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా లంచ్ బ్యాగ్ నుంచి తీసి ఫస్ట్ నేనైతే బాక్స్‌లో అయితే చెక్ చేస్తాను. ఫుడ్ అయిపోయిందా లేదా? వాటర్ అయిపోయినాయా లేదా? ఫస్ట్ చెక్ చేసి వాళ్ళని అడగాలి కదా! ఇంక ఎందుకు తినలేదు, తినకపోతే అని. సో, అలా అనమాట. ఇంక తర్వాత ఇక్కడ వాళ్ళ కోసం స్నాక్స్ ఏదైనా చేసి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మా ఇంట్లో అయితే ఈరోజు బ్రెడ్ ఉంది. అందుకని చెప్పేసి బ్రెడ్ రోస్ట్ అయితే చేసేస్తున్నాను. బ్రెడ్ ఉంటే గనక మా పిల్లలకి అస్సలు నిద్ర రాదండి. తింటూనే ఉంటారు. అందుకే మేమైతే మంత్లీ వన్స్ అలా తెచ్చుకుంటాము. లేదంటే ఎక్కువగా తింటారు. అది మైదాలో చేస్తారు కాబట్టి అంత మంచిది కాదు హెల్త్‌కి. ఇంకా మనం వద్దన్నా వినరు పిల్లలు. సో, అందుకని చెప్పేసి మేము తేవడమే తీసుకురాము ఇంటికి. అంటే మంత్లీ వన్స్ అలా తీసుకొనొస్తాం అంతే ఇంకేం చేసేది. సో, పిల్లలకైతే బ్రెడ్ రోస్ట్ చేసి ఇచ్చాను. అండ్ నాకి ఇక్కడ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్రెడ్ రోస్ట్ కూడా నేను ఇక్కడ ఆయిల్, బటర్, నెయ్యి ఎలాంటిది ఏం కూడా వాడట్లేదు. జస్ట్ ప్లెయిన్‌గా బ్రెడ్ రోస్ట్ అయితే చేసి ఇచ్చాను. లేదంటే అలాగే ప్లెయిన్‌గా తీసుకుంటారు. ఇంకా పాలు కాగబెట్టిస్తే ఇంకా పాల్లో డిప్ చేసుకొని తింటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆర్డర్ చేస్తారు. వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేసి ఇవ్వాలి. నేను ఇక్కడ రిలాక్స్‌గా కూర్చొని టీ అయితే తాగుతున్నాను. తర్వాత మనకి ఇక్కడ మొలకలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు నేనైతే ఫిల్టర్ చేసుకున్నాను. వాటర్‌ని సెపరేట్ చేసుకున్నాను. మొలకలైతే మంచిగా ఉడికాయి. ఇక్కడ నేను ఒట్టిమిరపకాయలు, రెడ్ చిల్లీస్ అయితే నేను వేయించుకుంటున్నానండి. మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో, మనం ఫ్లేమ్‌ని అయితే సిమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే మనకి మంచిగా రోస్ట్ అవుతాయి. తర్వాత వెల్లుల్లిని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాం. ఇక్కడ ఒట్టిమిరపకాయలని నేను లోపల ఉన్న విత్తనాలని తీసేసుకుంటాను. ఎందుకంటే చాలా కారం ఉన్నాయి ఇవి. అందుకని చెప్పేసి ఈ విత్తనాలు వేస్తే ఇంకా కారం వస్తుందని చెప్పేసి విత్తనాలనైతే సెపరేట్ తీసి పడేశాను. ఇంకా ఈ ఒట్టిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పప్పు గిత్తితో మంచిగా మ్యాష్ చేసుకుంటున్నాను. అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి వాళ్ళైతే వాళ్ళు మంచిగా చేత్తోనే మ్యాష్ చేసేవాళ్ళు. మనకి ఇంక చేత్తో కొంచెం ముట్టుకుంటే ఇంక కారం ఇంకా అదిరిపోతుందనమాట మన కారం చెయ్యి అనేది. అందుకని చెప్పేసి మనం అంత సాహసం ఏం చెయ్యము. సో, ఇక్కడ అలా మంచిగా మ్యాష్ చేసిన తర్వాత ఇంకా వెల్లుల్లిని కూడా నేనైతే ఫ్రై చేసుకున్నాను కదా! వాటిని కూడా వేసుకొని మంచిగా మ్యాష్ చేసుకుంటున్నాను. నేను పప్పు గిత్తితోనే మంచిగా మ్యాష్ చేస్తానండి. తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత చింతపండునైతే కొద్దిసేపు నానబెట్టాను. ఆ నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని ఇంకా మంచిగా మ్యాష్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇదైతే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్‌గా రాగి సంగటి ముద్దతో కూడా తినొచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ గొజ్జుని నేనైతే ఇప్పుడు ఆ రసంలో వేసి కలిపేసుకుంటానండి. అది మనకి ఉలవల మొలకల రసం కాబట్టి ఉలవలది మనకి కొద్దిగా థిక్‌నెస్ ఉంటుందండి రసం చూస్తున్నారు కదా! అది మనకి థిక్‌గానే ఉంటుంది. దానికి ఈ గొజ్జుని మనం మిక్స్ చేసేసుకుంటే మనకి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ఇప్పుడైతే నేను పోపు అయితే పెడుతున్నాను. అలాగే మొలకలకి, అలాగే ఆ రసంకి రెండిటికి కలిపి ఒక్కసారి పోపు పెట్టేసి రెండిటికి షేర్ చేసేసి మిక్స్ చేసేస్తాను. మనకిక్కడ
అదేంటి వంచిన చారు అంటాం కదండి. సో వంచిన చారుకి మనం మసాలా అంతా రుబ్బి వేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఉలవల మొలకలకి వంచిన చారుకైతేనే బాగుంటుంది. ఎందుకంటే ఉలవలది రసం మనకి థిక్గా వస్తుందండి, అందుకని. అండ్ ఈ రెసిపీ అయితే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. నేను రాత్రి మిగిలినా కూడా మరీ వేడి చేసి పెట్టి మార్నింగ్ అయితే రైస్తో పాటు తింటానండి. నాకు అంత ఇష్టం అనమాట ఈ రసము. కూడా తాగుతాం మేమైతే. ఇంకా మనకి ఇక్కడ ఉలవల మొలకల పళ్ళెం అలాగే రసం 2 కూడా రెడీ అయిపోయినాయి. ఆ రసంతో మేమైతే రాగి సంగటి అలాగే రైస్ 2 కూడా తింటామండి. నేను ఈరోజు రాగి సంగటి రైస్ 2 చేస్తున్నాను. ఇంకా అదేంటి సాంబార్ అయిపోయింది, పళ్ళెం అయిపోయింది. ఇప్పుడు ఇంకా పాత్రలు అయితే వాష్ చేసుకుంటున్నాను. అంటే ఇంకా ముద్ద రైస్ చేయడానికి ఇంకా టైం ఉంది, అందుకని చెప్పేసి ఇంకా పాత్రలు ఈ గ్యాప్లో ఇంకా పాత్రలు అయితే వాష్ చేసేసుకుంటాను. తర్వాత ఇంకా పిల్లలకి కూడా మధ్య మధ్యలో వాళ్ళకైతే కూర్చోబెడతానండి. కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తూ నేనైతే ఒక సైడు వంట అయితే చేసుకుంటాను. లేదంటే అస్సలు అవ్వదండి. ఇంకా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసినా నాకు వంట అవ్వదు, వంట మీద కాన్సన్ట్రేట్ చేసినా పిల్లలకి చదివించడం అవ్వదు. మధ్య మధ్యలో వాళ్ళకు కూడా గ్యాప్ ఇవ్వాలి కదా, సో అందుకని చెప్పేసి అలా చేస్తాను. ఇంకా ఈరోజు వచ్చేసి మా పెద్ద పాపనే దేవుడి ఫోటోలకి పూలు చేంజ్ చేసి తర్వాత దీపం వెలిగించి అండ్ పూజ చేస్తుంది తనకి. అదేంటో తెలియదు కానీ ఈ మధ్య మా పెద్ద పాప చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి పూజ చేయడానికి. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్గా మేము లీషియస్ సూపర్ మార్కెట్, అది నాన్ వెజ్ది మొత్తం, అక్కడి నుంచి మేమైతే ఫిష్ తీసుకొని వచ్చాము. మసాలా మొత్తం వాళ్ళే కలిపిచ్చేశారు. అందుకని చెప్పేసి అది ఇంకా ఫ్రిడ్జ్లో ఉండే వాటిని తీసేసి ఇప్పుడు ఫ్రై చేసి ఇస్తున్నాను. మా ఇంట్లో ఫిష్ గనక ఉంటే ఇంకా అప్పుడప్పుడు తింటూ ఉంటాం అనమాట. అంతా ఒకేసారి తిని ఖాళీ చేయము. వెడ్నెస్డే, థర్స్డే సో అలా చేసుకొని తినేస్తామన్నమాట. ఇంకా ఈరోజైతే ఇంకా అది సైడ్ డిష్కి ఉంది. సైడ్ డిష్కి అయితే కంపల్సరీ అని ఏం లేదు, కానీ ఉంటే తింటాం లేకపోతే లేదంతే. ఈరోజు ఉంది, చేశాను అంతే. అండ్ సాంబార్, రైస్, రాగి ముద్ద, పళ్ళెం అండ్ ఫిష్ ఫ్రై. సో ఇది మా డిన్నర్ అండి ఈరోజు. నిజంగా సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే. మా పెద్ద పాప, మా హస్బెండ్ ఒక ప్లేట్లో, నేను మా చిన్న పాప ఒక ప్లేట్లో ఇలా తింటూ ఉన్నాం నలుగురం కూడా. మీ హస్బెండ్ని చూపించట్లేదు కదా అని అనుకోకండి, అతనికి ఫొటోస్ వీడియోస్ అన్న కొంచెం దూరం అనమాట. అంటే మేము ఎన్నైనా తీస్తారు కానీ ఇంకా ఆయనకి ఎక్కువ ఇష్టపడారు, అందుకని ఆయన ఎక్కువ తీయను. సో ఒక్కొక్కసారి తీసినా అనుకోకుండా తీస్తూ ఉంటాను అనమాట. ఇంకా తిన్న తర్వాత మేమైతే వాక్ చేయడానికి వచ్చాము, నేను పిల్లలము. ఇంకా వాక్ చేసేసి తర్వాత ఇంకా ఇంట్లోపలికి వెళ్ళి కొద్దిసేపు పిల్లల్ని చదివించి, సో పిల్లలైతే టయర్డ్ అయిపోయి పడుకునేశారు. మార్నింగ్ త్వరగా లేస్తారు కాబట్టి పాపం త్వరగా నిద్ర వచ్చేస్తుంది. ఇక్కడ బుక్స్ అన్నీ ఎక్కడొక్కడే ఉన్నాయి, వాటిని నీట్గా వాళ్ళ బ్యాగ్స్లోకి సర్దేశాను. ఇంతే అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.